వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న జగన్ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు. హోదా ఏమైంది జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు గ్రాఫిక్స్తో మోసం చేశారని మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉండి జగన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేశారన్నారు. స్వలాభం కూడా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ వైసీపీ తాకట్టు పెట్టాయని విమర్శించారు. జగన్ రెడ్డి 3 రాజధానులు అన్నారు, ఒక్కటి లేదని ఎద్దేవా చేశారు. మరి ఏం సాధించారని నిలదీశారు. అన్న పార్టీపై షర్మిల ఈ రేంజ్లో విమర్శలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అయితే వైసీపీ నాయకులు కూడా ఇదే రేంజ్లో షర్మిలపై ఎదురుదాడికి దిగారు. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూశాక బాధపడ్డాం, ఇప్పుడు జాలి పడుతున్నామన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే షర్మిల లక్ష్యమని వ్యాఖ్యానించారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా షర్మిల తీరుపై విమర్శలు చేశారు. 2004-2009లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వెనుక వైఎస్ఆర్ కృషి ఉందని, దాన్ని మరిచి మరీ ఆ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంత దారుణంగా అవమానించిందో అందరికీ తెలుసునని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కోసారి ఏపీ ప్రజలు పాముని అయినా నమ్ముతారేమో గానీ కాంగ్రెస్ను మాత్రం ఎప్పటికీ విశ్వసించరని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. షర్మిలపై వైసీపీ నాయకుల ఎదురుదాడి చూసిన తర్వాత ఆమెను తమ ప్రత్యర్థిగానే భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రాబో రోజుల్లో ఈ మాటల దాడి మరింత పెరగడం ఖాయమని వైసీపీ వర్గాలు తెలిపాయి.